వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను శివాని. ఇండియా కూటమి బీటలు వారుతోంది. కూటమిలోని విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇండియా అలయన్స్ లో భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యత లోపిస్తుంది. తాజాగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు లేదని అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ తెగేసి చెప్పేశాయి. సమాజ్వాదీ పార్టీ కూడా అదే రూట్లో వెళ్తుంది. బీజేపీని ఓడించడానికి ఏకమైన ప్రతిపక్షాల కూటమి ఎందుకు ఒక తాటిపై ఉండలేకపోతుంది? హస్తం పార్టీ పెత్తందారి పొగడలే ఈ గొడవలకు కారణమా? ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. ఇండియా అలయన్స్ కు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో పొత్తు ప్రస్తావనే లేదని కుండ బద్దలు కొట్టారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడమే దీనికి కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇండియా కూటమికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇండియా కూటమిలో ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కూటమిలోని ప్రముఖ నాయకులు ఒక్కొక్కరిగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షాల శిబిరమైన ఇండియా కూటమికి షాక్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ వరకు కాంగ్రెస్తో తమ పార్టీ ఎటువంటి పొత్తు పెట్టుకోదని మమతా తేల్చి చెప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాతే కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవాలా వద్దా అనే విషయం పరిశీలిస్తామన్నారు. ఎన్నికల ముందైతే కాంగ్రెస్తో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టారు. మమతా బెనర్జీ చేసిన ఈ ప్రకటన జాతీయ రాజకీయాల్లో దుమారం రేపింది. కాంగ్రెస్తో పొత్తు వద్దు అనుకోవడానికి దారితీసిన పరిస్థితులను మమతా బెనర్జీ వివరించారు. పశ్చిమ బెంగాల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ హోదాలో కాంగ్రెస్కు తాను ఒక ప్రతిపాదన చేశానన్నారు. అయితే తన ప్రతిపాదనను కాంగ్రెస్ అగ్రనాయకత్వం తోసిపుచ్చిందన్నారు. కనీసం ప్రతిపాదనపై చర్చించడానికి కూడా కాంగ్రెస్ నాయకులు ఆసక్తి చూపలేదన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో సొంత బలం మీదే పోటీ చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య చర్చలు జరుగుతున్నాయని వచ్చిన వార్తలను మమతా బెనర్జీ తోసిపుచ్చారు. సీట్ల కేటాయింపు అంశానికి సంబంధించి కాంగ్రెస్లో ఏ ఒక్క నాయకుడితోనూ తాను మాట్లాడలేదని ఆమె స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాలన్నీ ఒక కూటమిగా ఉండాలన్న సూత్రానికి తృణమూల్ కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు మమతా. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వామిగా తమ వ్యూహాన్ని ఎన్నికల తర్వాత నిర్ణయిస్తారన్నారామె. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేస్తాయని మమతా బెనర్జీ చెప్పారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 22 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి.
కాగా భారతీయ జనతా పార్టీ 18 సెగ్మెంట్లలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 సీట్లు ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం ప్రతిపాదించినట్లు రాజకీయ వర్గాల సమాచారం. కాగా క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా హస్తం పార్టీ అసమంజసమైన డిమాండ్లు చేసిందన్నదే తృణమూల్ కాంగ్రెస్ వర్గాల ప్రచారం. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ లేకుండా ఇండియా కూటమిని తాము ఊహించుకోలేమన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్తో హస్తం పార్టీ పొత్తు ఉంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు కొన్నిసార్లు అవరోధాలు రావడం సహజమేనన్నారు. తృణమూల్ కాంగ్రెస్తో ఏర్పడిన ప్రతిష్టంభన త్వరలోనే సమసిపోతుందన్నారు జైరాం రమేష్. जो गठबंधन है, इंडिया गठबंधन 28 पार्टियों का गठबंधन, उसका एक महत्वपूर्ण स्तंभ तृणमूल कांग्रेस है और देश के बड़े नेता हैं, बड़े अनुभवी नेता हैं, बड़े ऊर्जावान नेता हैं ममता बनर्जी। हम उनका पूरा सम्मान करते हैं, हम उनका आदर करते हैं। हमारा नेतृत्व खरगे जी, सोनिया जी, राहुल जी सभी ममता जी के प्रति सम्मान और आदर है और सभी जानते हैं कि हमारे देश की राजनीति में ममता जी का एक विशेष स्थान है और अलग से पहचान है। तो मुझे पूरा विश्वास है कि ममता जी भी चाहती है बीजेपी को हराने को, हम भी चाहते हैं कि बीजेपी को हराए। हम लोग एक होकर लड़ेंगे, इंडिया गठबंधन को हम सफल बनाएंगे। वो हमारा कर्तव्य है, हमारा धर्म है। ఇదిలా ఉంటే మమతా బెనర్జీపై భారతీయ జనతా పార్టీ సెటైర్లు వేసింది. ఇండియా కూటమికి అధ్యక్షురాలు కావాలన్నది మమతా బెనర్జీ ఆశ అన్నారు కమలం పార్టీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవీయ. అయితే ఆ ఆశ నెరవేరకపోవడంతో కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకోవడానికి మమతా బెనర్జీ సిద్ధపడ్డారని అమిత్ మాలవీయ ఆరోపించారు. కాగా ప్రతిపక్షాలది కాగితపు కూటమి అని ఎద్దేవా చేశారు బీజేపీ అధికార ప్రతినిధి నలిన్ కోహ్లీ. కాగా కాంగ్రెస్తో మమతా బెనర్జీ తెగదెంపులు చేసుకోవడాన్ని రాజకీయ పెళ్లికి ముందే విడాకులిచ్చినట్లు ఉందన్నారు కమలం పార్టీ అగ్రనేత షహజాద్ పూనావాలా. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ఎపిసోడ్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ నాయకులు. మమతా ఎపిసోడ్ ఒక వ్యూహమై ఉంటుందని ఎన్సీపీ నాయకులు వ్యాఖ్యానించారు. స్వతంత్ర ఫోకస్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.